పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదే అన్నారు. ఈ ఏడాది 1,00,000 మంది మహిళలను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఇక వినూత్న ఆలోచనలతో కొత్త పరికరాలను విద్యార్థులు తయారు చేయాలని సూచించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్దఈర్లపాడులో సీఎం పర్యటించారు. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈ పార్క్ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను సీఎం ప్రారంభించారు. గత వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో వారు పారిపోయారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారని, వారిచ్చిన భూమిని అభివృద్ధి చేసి వారికి అప్పగిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని వనరులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మిస్తామన్నారు. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ను మళ్లీ తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామని చెప్పారు. ఈ నెల 14-15 తేదీలో జరగనున్న సీఏఏ భాగస్వామి సదస్సుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ముస్తాబవుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తీర ప్రాంత సుందరీకరణ, కొత్త ల్యాండ్స్కేప్ పనులు అన్ని వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చిరస్థాయి ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు వీడియోను లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, అలాగే 5 కంట్రీ సెషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీలో మొంతా తుఫాన్ నష్టంపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాస్మి బసు నేతృత్వంలోని బృందం సీఎంతో సమావేశమైంది. కేంద్ర బృందం రాష్ట్రంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించింది. 5,267 కోట్ల తుఫాన్ వల్ల నష్టం వాటిల్లినట్లుగా కేంద్రానికి ఇప్పటికే ఓ మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యాన పంటల ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పరిశ్రమలు, ఉపాధి కల్పనలో భాగంగా సీఎం చంద్రబాబు వర్చువల్ గా గోద్రేజ్ అగ్రోవెట్ లిమిటెడ్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో ఆయిల్ ఫామ్ పరిశ్రమను ఎమ్మెల్యేలు, పరిశ్రమ సిబ్బందితో కలిసి మంత్రి పరిశీలించారు. ఆయిల్ తయారీ విధానం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నూతనంగా 210 కోట్ల రూపాయలతో నిర్మించనున్న పరిశ్రమ శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం బాగుంటే పారిశ్రామికవేత్తలు తరలి వస్తారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. యువత భవిత కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ కొనియాడారు. అనంతపురంలో జేఎన్టీయూ సమీపంలోని సిరికల్చర్ కార్యాలయంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఏపీఐఐసీకి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి సిరికల్చర్ కార్యాలయ ప్రాంగణంలో దాదాపు 4 ఎకరాలు కేటాయించారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంట ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మేనకూరు సెజ్లో 447 కోట్ల పెట్టుబడులతో నిర్మించిన పరిశ్రమలకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. పారిశ్రామిక అభివృద్ధితోనే ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాయలసీమను రతనాలసీమగా మార్చేలా చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పలు పరిశ్రమలకు కనిగిరి కేంద్రంగా సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాలిమరలు, సోలార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, ఎకరన్ సంస్థ, O2 పవర్ ఎస్జీ ప్రైవేట్ లిమిటెడ్, తేజ్రాజ్ సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్రైట్ ఫ్యూచర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కళ్యాణదుర్గంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 8,000 కోట్ల పెట్టుబడులతో గాలిమరల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. తిరుపతి లడ్డు కేవలం తీపి కాదని, ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డుని ఆప్యాయంగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయిక అద్భుతమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు వద్ద వాటర్ షెడ్ పథకం కింద 1.20 కోట్లతో చేపట్టిన పనులను కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన పరిశీలించారు. వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ చూశాక చాలా సంతోషం కలిగిందని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో చెరువుల పునరుద్ధరణ చేస్తామని మాటిచ్చారు.
జగన్ పార్టీ బెదిరింపులకు భయపడిన పారిశ్రామికవేత్తలు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ధైర్యంతో ముందుకొస్తున్నారని మంత్రి సవిత అన్నారు. కల్తీ మద్యం, నెయ్యి అమ్ముకుంటూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారెవరో ప్రజలకు తెలుసని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ వస్తోందని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కులు 7 యూనిట్ల శంకుస్థాపనను కలెక్టరేట్ నుంచి మంత్రి సవిత వర్చువల్ గా వీక్షించారు. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో కల్తీని ఈ కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఇదే కేసులో విచారణకు రావాలంటూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ బూత్ యూనిట్ క్లస్టర్, వార్డ్, గ్రామ, పట్టణ అలాగే మండల కమిటీల అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన భీమవరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఖరారు చేసిన తుది జాబితా ప్రకారం కమిటీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ కోసం క్రమశిక్షణతో నిరంతరం పాటుపడుతూనే ఉంటామని, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో కేంద్ర బృందం పర్యటించింది. మొంతా తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పలు ప్రాంతాలను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. తీవ్రంగా చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంత గ్రామాలైన వాడరేవు, రామాపురం అలాగే కటారవారిపాలెంలోని రహదారులు, చప్టాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎమ్మెల్యే కొండయ్య కేంద్ర బృందాన్ని కలిసి చీరాలలో జరిగిన నష్టాన్ని వివరించి వినతిపత్రం అందజేశారు. అనంతరం కారంచేడులో నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా బాపట్ల జిల్లాలోని వరద ముంపుతో జరిగిన నష్టాల వివరాలను కలెక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి వివరించారు. జగిత్యాల జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులతో పోల్చితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కువ అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఇరిగేషన్ స్థలం ఇవ్వకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారని, అందులోనూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాటాలు అడుగుతున్నారని అరవింద్ విమర్శించారు. అలాగే కేంద్రం ఇచ్చే రేషన్ బియ్యం బస్తాలపై మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఆయలయ్య, రామచంద్ర నాయక్, రామ్దాస్ పై మధురానగర్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మాజీ ఎమ్మెల్యేలు దాసి వినయ్ భాస్కర్, మెత్కు ఆనంద్ పై బోర్బండ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైనట్టు పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. కరువయ్యారంటూ గగ్గోలు పెడుతున్నారు. అధికారులు స్పందించి మిర్చి తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకుని ఏజెన్సీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు డ్రగ్స్ రహిత సమాజం కోసం తీసుకొచ్చిన చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఇల్లందులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ప్రజలు అలాగే యువత, వ్యాపారులు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఇక డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తుందని, పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నెల రోజులు అవుతున్నా అన్ని జిన్నింగ్ మిల్లులకు పర్మిషన్ రాకపోవడంతో దూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుందని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు చేతికొచ్చిన కొంత పంటకు తేమ శాతం పెరగడంతో రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. అలాగే పత్తి రంగు మారడంతో కొనుగోలుదారులు పంటను కొనేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని పత్తి రైతులు వేడుకుంటున్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. కొత్త విద్యుత్ లైన్ పేరుతో ఏళ్లనాటి భారీ వృక్షాలు నరికివేయడంతో ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ భవన నిర్మాణం కోసం ఇప్పటికే భారీ వృక్షాలను అధికారులు నరికేశారు. ఇప్పుడు అదే భవనం కోసం పాత విద్యుత్ లైన్ను సైతం మార్చేసి కొత్తది వేశారు. ఇందుకోసం వర్సిటీలో భారీ వృక్షాలను నేలమట్టం చేశారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దర్శించుకున్నారు. స్వామి దర్శనార్థం వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలకు ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అదే సమయంలో దర్శనార్థం ఆలయానికి వచ్చిన ప్రభుత్వ వీరాంజనేయులతో మాట కలిపి ఆప్యాయంగా పలకరించుకున్నారు. తిరుపతి జిల్లా తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయమంతా పసుపు, గంధం పొడి, శ్రీచూర్ణం తదితర సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. ఇవాళ జరిగిన కోయిలాళ్వార్ తిరుమంజనంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్, తిరుపతికి చెందిన దాతలు అమ్మవారి ఆలయానికి 10 పరదాలను డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ ఆలయ అర్చకులకు అందజేశారు. సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ అనగాని సత్యప్రసాద్ పిలుపునిచ్చారు.
జయంతి ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల కమిటీ పరిశీలించింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ నెల 13 నుంచి 24 వరకు జరగనున్న సత్యసాయిబాబా శత జయంతి వేడుకల ఏర్పాట్లను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్ పుట్టపర్తికి విచ్చేసి పుట్టపర్తిలో పలు ప్రాంతాలను సందర్శించారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు 10 లక్షల మంది హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నగరేశ్వరవాడ శివాలయం నుంచి సోమవారం ప్రారంభమైన శబరిమల మహాపాదయాత్ర మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 15వసారి శబరిమల పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు గురుస్వామి తెలిపారు. 11 మందితో ప్రారంభమైన ఈ పాదయాత్ర 52 మందితో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 42 రోజుల పాటు పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకుంటామని తెలిపారు. పాదయాత్రకు సహకరించిన భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్లోని ఫిల్టర్ బెడ్ వద్ద పురాతన దుర్గామాత విగ్రహం బయటపడింది. యాజమాన్యం తవ్వకాలు చేపట్టగా విగ్రహం బయటపడింది. దాంతో హిందూ వాహిని కార్యకర్తలు పూజలు నిర్వహించారు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో ఎన్టీపీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. సోలార్ వద్ద వెలిసిన విగ్రహాన్ని సమీపంలో ఉన్న శాలపల్లి గ్రామానికి తరలించారు. ఎన్టీపీసీ యాజమాన్యం ఫిల్టర్ బెడ్ కు వెళ్లే రహదారి గోడను ఆగమేఘాల మీద మూసివేసి గోడ నిర్మించారు. లోపలికి ఎవరిని అనుమతించకుండా సీఏఎస్ఎఫ్ బలగాలను రంగంలోకి దించారు. ఇటీవల మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు నేపథ్యంలో ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయసింహ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2 దశాబ్దాల నుంచి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత మడావి హిడ్మాను జనజీవన స్రవంతిలో కలిపే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సుక్మా జిల్లాలోని హిడ్మా గ్రామం పూవర్తికి వెళ్లిన సీఎం విజయశర్మ అక్కడ హిడ్మా తల్లిని కలవడంతో పాటు ఆమెతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హిడ్మాను లొంగిపోయే విధంగా ఒప్పించమని ఆయన తల్లిని విజయశర్మ కోరారు. కాగా హిడ్మా మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా ఉన్నారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్పోర్ట్లోనికి మెయిన్ గేట్ నుంచి వెళ్లే వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో భద్రతా బలగాలను మరింత పెంచారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఘటన దృష్ట్యా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నార్కోటిక్స్ సిఐ పుల్లయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, కార్గో లాంటి పార్సిల్ సెంటర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఆన్లైన్ సర్వీసులు అలాగే రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టుగా నార్కోటిక్స్ సీఐ తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించినా, ఏవైనా వస్తువులు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నటుడు విజయ్ దేవరకొండ సిఐడి విచారణ ముగిసింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను గంటకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఆరా తీసినట్టు సమాచారం. విచారణ అనంతరం సిఐడి కార్యాలయం వెనుక గేటు నుంచి విజయ్ దేవరకొండ వెళ్లిపోయారు. విచారణకు హాజరు కావాలని విజయ్ దేవరకొండతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కు కూడా సిఐడి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అమర్పేట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ పోలీసులు ఆటోమొబైల్ దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 7న జరగ్గా గుల్చెట్టి రాజశేఖర్ ఫిర్యాదుతో సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు బైక్ను దొంగిలించిన వారిని పట్టుకున్నారు. నిందితులు శర్వన్, రాజు, ముఖేంద్రగా గుర్తించారు. వీరంతా టీంగా ఏర్పడే వాహనాలు దొంగిలించి తక్కువ ధరకు అమ్మేస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 19 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకులమరులోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బీరువాలో ఉన్న 30 సవర్ల బంగారు ఆభరణాలు, 25,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. కార్తీక మాసం కావడంతో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి యజమాని అరవపల్లి కోటేశ్వరరావు ద్వారక తిరుమలకు వెళ్లాడు. అయితే దైవ దర్శనం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి చోరీ జరగడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంలోని ఓ తండాలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఏన్కూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఇంటి దగ్గరే ఉంది. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి ఫిర్యాదుతో ఎస్ఐ సంధ్య కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. గాయపడిన మరో 17 మందికి చికిత్స కొనసాగుతోంది. అయితే దాడికి పాల్పడినట్లు అనుమానించిన డాక్టర్ ఉమర్ ఆత్మాహుతికి పాల్పడినట్లు నిర్ధారించారు. డాక్టర్ ఉమర్ను జైషే మహమ్మద్ గ్రూప్కు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ విజువల్స్ బయటకు వచ్చాయి. హుండాయ్ i20 కారులో పేలుడు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. పేలుడుకు ముందు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడిపిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. కారు నడిపిన వ్యక్తిని వైద్యుడైన మహమ్మద్ ఉమర్గా అనుమానిస్తున్నారు. ఇక పేలుడుకు కారణమైన కారును పుల్వామా లింక్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కారును చిట్ట చివరిసారిగా పుల్వామాకు చెందిన తారిఫ్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఢిల్లీలో పేలుడుకు సంబంధించిన కుట్రను పోలీసులు ఛేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలకు ప్లాన్ చేసినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడుతో 3 వైద్యులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ వెంటనే వారిని అదుపులోకి తీసుకుంది. అలాగే యూపీలో మరో వైద్యురాలు పర్వేజ్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫరీదాబాద్లో అరెస్టైన డాక్టర్ ఆదిల్తో సంబంధాలున్నట్లు విచారణలో గుర్తించారు. వీరంతా దేశవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలకు తెరలేపినట్లు సమాచారం. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటు చేసుకున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఎన్ఐఏ ఉగ్రవాద సంబంధిత కేసులను దర్యాప్తు చేస్తుంది. దీన్ని బట్టి ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై తొలుత ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం అలాగే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆయా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ సైతం హెచ్చరించారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశంలోని పలు దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశాయని, దాడికి గల కారణాలను దర్యాప్తు సంస్థల అధికారులు త్వరలో వెల్లడించనున్నారని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుళ్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2005-6 నిటారీ వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోహ్లీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి అతడిపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం సురేందర్ కోహ్లీని వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. నిటారీ హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోహ్లీ ప్రస్తుతం జీవిత ఖైదును అనుభవిస్తున్నాడు. ఇప్పటికే 12 కేసులు అతడు నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోహ్లీని విడుదల చేయాలని ఆదేశించింది. నటుడు అజిత్ ఇల్లు, సత్యమూర్తి భవన్ ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలో గత కొన్ని రోజులుగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్, ఈసీఆర్లో ఉన్న నటుడు అజిత్ కుమార్ ఇల్లు, ఈవీసీ ఫిల్మ్ సిటీ తదితర చోట్ల బాంబులున్నట్లు డీజీపీ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. బాంబ్ స్క్వాడ్ నిపుణులు తనిఖీ చేయగా అబద్దమని తెలిసింది. ఈ ఘటనకు పాల్పడుతున్న వ్యక్తుల గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారతదేశంపై అమెరికా వేస్తున్న సుంకాలను తగ్గిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించడంతో సుంకాలను 50% తగ్గించినట్లుగా తెలిపారు. ఇండియాతో ట్రేడ్ డీల్ సెట్ అవుతోందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. తగ్గించిన సుంకాలను త్వరలో అమలు చేస్తామన్నారు. రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేయడంతోనే అధిక సుంకాలు విధించినట్లు ట్రంప్ చెప్పారు. ఇప్పుడు కొనుగోలు తగ్గించడంతోనే టారిఫ్లను తగ్గించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇస్లామాబాద్ కోర్టు బయట కారులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు, 20 మందికి గాయాలయ్యాయి. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి అంటూ వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. ఇది క్షమించరానిదని, చికిత్సకు స్పందిస్తూ కోలుకుంటున్న వ్యక్తి గురించి ఇలాంటి వదంతులు ఎలా సృష్టిస్తారని ధర్మేంద్ర భార్య అలాగే బీజేపీ ఎంపీ హేమమాలిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యమంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ కుటుంబం చెప్పే వరకు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయొద్దని ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ విజ్ఞప్తి చేశారు. నాన్న క్షేమంగానే ఉన్నారని, తాము ప్రైవసీ కోరుకుంటున్నామని చెప్పారు.